ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు కన్నతండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మందరికి లోకరక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవ, మీ గ్రంథంలోంచి కొన్ని విలువైనటువంటి సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించట కొరకు తగినటువంటి జ్ఞానము అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఏంట విషయం అంటే, నేడు సమాజంలో కనబడుతున్నటువంటి భక్తులలో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లిపోతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం. సందర్భం జాగ్రత్తగా మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము అనే సందర్భాన్ని ఇక్కడ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ఎప్పుడైతే మనం లోకంలో నుంచి సంఘంలోకి వచ్చేసామో, సంఘంలోకి వచ్చేసినటువంటి మన యొక్క స్థితి ప్రారంభం ఎంత ఆసక్తిగా అయితే మనం ప్రారంభిస్తామో, కడ వరకు కూడా అదే విశ్వాసాన్ని మనం కొనసాగిస్తేనే మనం ఖచ్చితంగా క్రీస్తులో పాలివారమై ఉంటాము అనే విషయాన్ని గ్రంథం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ప్రారంభంలో ఏ విశ్వాసం ఉంది? మొదటిలో దృఢమైన విశ్వాసం అన్నాడు. కానీ ప్రారంభంలో ఉన్నటువంటి దృఢమైన విశ్వాసం ఎక్కడి వరకు ఉండాలని చెప్తా ఉంది బైబిల్ మనకి? కడ వరకు, అంటే నీ ముగింపు వరకు కూడా విశ్వాసంలో ఎక్కడా కూడా మార్పు అనేది జరగటానికి వీలు లేదు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక విశ్వాసం అనేది నెలకొక రకంగా, వారానికి ఒక రకంగా, సంవత్సరానికి ఒక రకంగా విశ్వాసంలో మారిపోతుందా అనంటే, ప్రారంభం నుంచి మనకున్నటువంటి విశ్వాసం ఏదైతే వాక్యానుసారమైన విశ్వాసం, దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం, ఏమండి, దేవుని గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామో, అదే విశ్వాసాన్ని మనం మరణం వరకు కూడా మనం దాన్ని దినదినము లేఖనానుసారంగా మనం పెంపొందించుకునే వారుగా ఉండాలి. కానీ ఉన్న విశ్వాసం నుంచి మనం పడిపోయేలానో, మార్పు చెందేవారుగానో, లోక సంబంధులుగా మనం మారిపోకూడదని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఏ విశ్వాసం దేవునికి ఇష్టమైనది అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియులారా. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఏమండి, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్న వాడి విశ్వాసం ఏమవుతుందంటే మారిపోతుందండి. అది స్థిరంగా నిలకడగా ఉండదు. కానీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి విశ్వాసం మాత్రం ప్రారంభం నుంచి ఎండయ్యే వరకు కూడా ఒకే స్థితిని కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది ప్రియులారా. మరి మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనొద్దని బైబిల్ చెప్తా ఉంది. మరి దేనిని ఆధారం చేసుకొని ఉండాలి అనంటే, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. ఏది దేవుని శక్తి? ఎక్కడుంది దేవుని శక్తి అనంటే,
లేఖనం అనేది దేవుని శక్తి. చూద్దాం ఒకసారి, ఎక్కడున్న శక్తి? యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది వాక్యం. మరి దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి మన విశ్వాసం అని బైబిల్ చెప్తా ఉంది. మరి ఏది దేవుని శక్తి అంటే బైబిల్ అంటుంది దేవుని వాక్యమే ఆయన శక్తి. అంటే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసి యొక్క విశ్వాసం లేఖనానుసారమైన విశ్వాసమై ఉండాలి. అది ఎంతవరకు ఉండాలి విశ్వాసం అనంటే, ఎప్పుడైతే లోకంలో నుంచి సంఘములోకి మీరు చేర్చబడ్డారో, ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తీసం అనే క్రియ చేత పరిశుద్ధాత్మ వరాన్ని పొందారో, అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ విశ్వాస యాత్ర నీ మరణం వరకు కూడా ఒకే తత్వం కలిగి ఉండాలి. కానీ నేడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారు అసలు ఈ విశ్వాసానికి ఉన్నటువంటి స్థితిగతులు ఎరుగక, తమ యొక్క స్థితులను మార్చుకుంటూ, ఈ విశ్వాసం యొక్క అంతిమ గమనం ఏంటో, లక్ష్యం ఏంటో ఎరుగక, ఏమండి పరలోకాన్ని చేజేతులారా జారవిడి చేసుకుంటున్నారు ప్రియులారా. అందుకే మారిపోతుంది లక్ష్యం, విశ్వాసుల యొక్క లక్ష్యం మారిపోతుందండి. మరి విశ్వాసములో నీ లక్ష్యాన్ని గనక నువ్వు, నీ గురిని గనక నువ్వు మార్చుకొని మారిపోతే పరలోకం జారిపోతుందా లేదా మీరు చెప్పాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు. ఏ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం అంటే, లేఖనానుసారమైన విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడు. లేఖనం చెబుతున్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడు. కానీ నీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని ఉంటే దేవుడు ఎప్పటికీ నేను ఇష్టపడ్డాడు. అది గమనించవలసినటువంటి అవసరత ఉంది. ప్రతి విశ్వాస యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? అందుకే బైబిల్లో మాట్లాడుతున్నాడు, నీకు విశ్వాసం ఉంటే సరిపోతుందా అని అంటే, అసలు నీ విశ్వాసం ఏం చేస్తుంది? నీ విశ్వాసం క్రియ చేస్తుందా? దేవునికి ఇష్టమైన క్రియను చేస్తుందా? అందుకని ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయించాడు దేవుడు. నిజమైన వాక్యానుసారమైన విశ్వాసం నీలో ఉంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. చూసారండి, ఇక్కడ వరకు ఎలా ఉంది సర్టిఫికేట్? ఎలా ఇచ్చాడు దేవుడు? చాలా అద్భుతంగా ఉందండి సర్టిఫికేట్. ఇక్కడ వరకు చాలా బాగుంది. కానీ 4వ వచనం చెప్తున్నాడు చూడండి, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడండి దేవుడు. అంటే వాళ్ళ యొక్క విశ్వాస స్థితి ఎలా ఉందో చూడండి. అంటే ప్రారంభంలో నీకున్నటువంటి విశ్వాసం, ప్రారంభంలో నీకున్నటువంటి ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది అంటున్నాడు దేవుడు. లేదో వదిలేశారు మీరు. మరి ప్రారంభంలో మీకున్న విశ్వాసం లేదు, ప్రారంభంలో మీకున్నటువంటి ప్రేమ లేదు, ప్రారంభంలో మీకున్నటువంటి ఆత్మీయత లేదు. మరి ఇవన్నీ నువ్వు కోల్పోతే పరలోకం జారిపోతుందా జారిపోదా? ఆలోచించండి ప్రియులారా. అందుకే మరొక మాట బైబిల్ గ్రంథంలో మరొక ప్రాముఖ్యమైన మాట రాశారండి. భక్తులైన వారు, విశ్వాసులైన వారు అందరి గురి ఎలా ఉండాలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట తెలియజేస్తా ఉన్నాడు ఈ సమాజానికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. విశ్వాసులందరి యొక్క లక్ష్యం ఒకటై ఉండాలి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే నీ పరుగు, నీ లక్ష్యమై ఉండాలి. ప్రతి విశ్వాస యొక్క లక్ష్యం ఏంటి అనంటే గురి యొద్దకే పరిగెత్తాలి. ఏంటి మన గురి? పరలోకమనే గురి.
క్రీస్తు అనే గురి, విశ్వాసం అనే పరుగు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుసరించి ఆ లక్ష్యాన్ని ఛేదించేటటువంటి పనిలో ఉండాలని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. విశ్వాసంలో గనుక నువ్వు మారిపోతే, నీ లక్ష్యాన్ని నువ్వు మరచిపోతే, పరిగెత్తవలసినటువంటి నీవు విశ్వాసములో గనుక నువ్వు మారిపోతే నీ లక్ష్యాన్ని నువ్వు ఛేదించలేవు. దేవుడు ఇవ్వబోతున్న బహుమానాన్ని నువ్వు పొందలేవని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. ప్రియమైన దేవుని వారులారా, అందుకే మరొక మాట చెప్తా. మరొక మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభోచనం చూడండి. ఇందాక 2 నుంచి చదువుకున్నాం మనం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభోచనం చూడండి. సంఘానికి, సంఘ కాపరికి చెబుతున్న మాట చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయి, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిదీ కూడా చూస్తున్నాడు దేవుడు. నీ విశ్వాసం చేత నువ్వేం చేస్తున్నావు, నీ ప్రతి కదలికను దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావని సమాజంలో చెప్పుకొని తిరుగుతున్నావు. ఈ విశ్వాసం కలిగినటువంటి నీవు మరి ఏం చేస్తున్నావు భూమి మీద? ప్రతిదీ కూడా చూస్తున్నాడు. ప్రియులారా, తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. తెస్సలోనికీ రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా చూడండి. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. పౌలు గారు ఏమంటున్నారండి ఇక్కడ? విశ్వాసం ఉంది కానీ పని ఎవరు చేస్తున్నారు? అందుకే అంటున్నాడు, నీ క్రియలను, నీ యొక్క స్థితిని, నీ సహనాన్ని, నీ ప్రేమను, నీ విశ్వాసాన్ని ప్రతిదీ కూడా నేను ఎరిగాను అంటున్నాడండి దేవుడు. ప్రతిదీ కూడా నేను తెలుసుకుంటున్నాను. చాలామంది విశ్వాసం ఉంది కానీ కొందరు ఏ పని చేయకుండా పరుల జోలికి పోతే ఏం చేస్తున్నారంటండి? అక్రమంగా నడుచుకుంటున్నారు. కొంతమంది ఉన్నారండి, విశ్వాసులు అని చెప్పుకుంటారు కానీ చేసేదంతా కూడా వాక్యానుసారమైన క్రమమా? మీరు ఆలోచించండి. అంటే వాళ్ళలో ఏం జరిగిందంటారు? విశ్వాసములో మార్పు జరిగింది. వాళ్ళ లక్ష్యం ఏంటో మరచిపోయారు. అక్రమంగా నడుస్తున్న వారందరినీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడో తెలుసండి? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి, మీకు పరలోక ప్రవేశం లేదు. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడే మీ లక్ష్యం ఏంటో, మీ గురేంటో ఎరుగక పరలోకాన్ని మీరు జారవిడుచుకున్నారు కనుక మీకు పరలోకం లేదంటున్నాడండి. మరొక మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూడండి. పౌలు గారు అక్కడే మాట్లాడుతున్నారు సంఘంతో. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీరింత అవివేకులైతిరా అంటున్నాడండి. ఏమంటున్నాడు? అవివేకులు అవ్వటం ఏంటండి? మొదటి నుండి మనకున్న విశ్వాసం, ఆసక్తి మనం వదిలేస్తే చివరికి మనం అయిపోయేది ఏంటి? వివేకులం కాదు, అవివేకులంగా మారిపోతాం. ఎప్పుడైతే మన విశ్వాసంలోంచి మనం మార్పు చెందుతామో లోకం వైపుకి, ఖచ్చితంగా మన లక్ష్యాన్ని మనం మర్చిపోతాం. ఎప్పుడైతే సంఘస్థులైన మీరు లోకస్తులుగా మారిపోతున్నారో, భక్తిలోంచి భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నారో, దైవత్వంలోంచి దుష్టత్వంలోకి జారిపోతున్నారో, అట్లాంటి మార్పు జరిగినటువంటి వారందరూ కూడా అవివేకులు అని బైబిల్ చెప్తుంది. కనుక అవివేకులైతారని పౌలు గారు ఎందుకు అన్నాడో కంటిన్యూషన్ చేయండి. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, ఎలా ఆరంభించింది మన స్థితి? ఎప్పుడైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి మనం ఎప్పుడైతే సంఘంలో చేర్చబడామో, చేర్చబడినటువంటి మనం ఇప్పుడు శరీరానుసారులం కాదండి, ఆత్మానుసారులమని బైబిల్ చెప్తా ఉంది. మరి ఆత్మానుసారులైనటువంటి మన జీవిత ప్రారంభం ఎలా జరిగిందంటే చెప్తున్నాడు ఇప్పుడు. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. మీరు ఆలోచించండి, ప్రారంభించిన స్థితి ఏంటి, చివరికి వచ్చేసరికి రోజులు గడుస్తున్న కొద్దిగా క్రైస్తవుల్లో కనబడుతున్నటువంటి క్రియలేంటి, స్థితులేంటి, మీరు ఆలోచించండి. ఇట్లాంటి తత్వం సంఘంలోకి వచ్చిన వారిలోనే కనబడుతుంటే పరలోకం చేత పట్టుకున్నట్ట, చేజారి విడిచినట్ట?
మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, మీరు ఇంత అవివేకులుగా ఉన్నారేంటని చెబుతూ, మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన మీరు అది కడ వరకు ఆ స్థితిని కొనసాగించాలి. కానీ ఏం జరుగుతుంది సంఘంలో చెబుతున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా అని చెబుతూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మరలా తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, అసలు ఒక విశ్వాసిలో ఉండవలసినటువంటి తత్వం ఏంటో చివరికి ఒక మాట చూసుకొని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, ప్రియులరా 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, విశ్వాసం కలిగిన వారందరూ కూడా తమ లక్ష్యాన్ని ఛేదించాలంటే, లక్ష్యాన్ని చేరుకోవాలంటే, దేవుడు ఇవ్వబోతున్నటువంటి బహుమానాన్ని పొందుకోవాలంటే, ప్రతి విశ్వాసి కూడా మొదటనున్నటువంటి విశ్వాసాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న వారందరూ కూడా ఎట్లాంటి తత్వం కలిగి ఉండాలో ఒక మాట చూసుకొని, విశ్వాసముతో కూడిన మీ పని, విశ్వాసంతో కూడినటువంటి మీ పని ఎలా ఉండాలంటండి? ప్రేమతో ఉండాలి. మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడినదై ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలండి? నిరీక్షణతో కూడినటువంటి ప్రయాస ఉండాలి. అందులో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు, నిందలు వచ్చినా, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఓర్చుకున్నాడో అలానే విశ్వాసం కలిగిన మీరు కూడా ఓర్చుకోవాలి అని చెబుతూ, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము అని పౌలు గారు అంటున్నాడండి. అంటే విశ్వాసులైన మీరు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. అందులో ఒక ప్రయాస ఉండాలి మీకు. అందులో వస్తున్నటువంటి కష్టాలు, బాధలకి మీరు ఓర్పు కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టతనిస్తూ ఉంది ప్రియులారా. అందుకే నేడు విశ్వాసులలో మారిపోతుంది వారి యొక్క లక్ష్యం, జారిపోతుంది పరలోకం. కనుక మన విశ్వాసం దేని కొరకు అని మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే, బైబిల్ చెప్తా ఉంది కదా, నీ విశ్వాసం నా విశ్వాసం పరలోకం అనే మహాలోకానికి వెళ్ళటం కొరకేనని బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. ప్రభువుని ఎందుకు సొంత రక్షకుడిగా అంగీకరించావంటే, యుగ యుగాలు వేతనకరమైన ఆరణ అగ్నిలో నుంచి నిన్ను తప్పించాడు కనుక, నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు కనుక, క్రీస్తును గూర్చినటువంటి మాట వలన మన విశ్వాసులమయ్యాం కనుక, బాప్తిస్మం అనే క్రియ ద్వారా క్రీస్తును మన దేహం పైన మనం ధరించాము కనుక, క్రైస్తవులమని పిలువబడుతున్నాం కనుక, క్రీస్తుకు తగినట్టుగా క్రీస్తు చెప్పిన మాటను అనుసరించి మనం ప్రవర్తించినట్లయితే, ఏమండి, గురి వద్దకే పౌలు గారు పరిగెడుతున్నాడు, దేవుడు నాకు బహుమానం ఇస్తాడు అని ఎంత గట్టిగా పటిష్టంగా ఆయన నమ్మాడో, అంతగానే మనం కూడా మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోగలిగితే ఖచ్చితంగా బహుమానం దేవుని ద్వారా మనం పొందుకుంటాం. ఏంటి ఆ బహుమానం అంటే, అది నిర్జీవమైనది కాదు, అశాశ్వత కాలం ఉండిపోయేది కాదండి, శాశ్వత కాలం ఉండే పరలోకం అనే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. అదే మన అంతిమ లక్ష్యం, అదే మన గురిగా మనం భావించి మన యొక్క విశ్వాసంలో మనం మారిపోయి మరణ లోకం వైపుకి జారిపోకుండా విశ్వాస విషయంలో మనమందరం కూడా ఎలా ఉండాలి? దృఢమైన విశ్వాసం కలిగి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేవారుగా మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే నిన్నొక విధానం, ఈరోజు ఒక విధానం, రేపు ఒక విధానంగా విశ్వాసులు ఉండటానికి వీల్లేదండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఎలా మొదటి నుండి మనకున్న విశ్వాసం అంతం మట్టుకు మనం చేపడితేనే, మనం క్రీస్తులో పాలివారమైతేనే మనం పరలోకం చేర్చబడతాం. కనుక ఇట్టి మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని విశ్వాసానికి తగినట్టుగా బ్రతకాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.